जय जय माँ, जय जय माँ, जगत जननी जगदम्बिके हे माँ, जय जय माँ, जय जगत जननी जय निर्मल माँ के चरण कमल पर, निर्मल माँ के चरण कमल पर मन को लगाओ इस युग में। निर्मल माँ के चरण कमल पर मन को लगाओ इस युग में। दूर होगा मन का अंधियारा, दूर होगा मन का अंधियारा। निरानंद 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 मिलेगा। निर्मल माँ के चरण कमल पर मन को लगाओ इस युग में। निर्मल माँ के चरण कमल पर मन को मन है सिंहासन माँ को बिठाओ, मन है सिंहासन माँ को बिठाओ। चमत्कार कितने होते देखो, मन है सिंहासन माँ को तेरा प्यार मोक्ष का आनंद है माँ। हे निर्मल माँ, तेरा प्यार
हर शब्द तेरा है, हर गीत तुझसे। हम पार सहज में तेरी कृपा से, सहज में तेरी कृपा से निर्मल विद्या का वरदान दे माँ। हे निर्मल माँ, हे निर्मल माँ, तेरा प्यार मोक्ष का आनंद है माँ। देवों ने समझी, मुनियों ने जानी, चैतन्य की भाषा पुराणों की वाणी। देवों ने समझी, मुनियों ने जानी, चैतन्य की भाषा पुराणों की वाणी। साधक ये समझे, मानव ये जाने, साधक ये समझे, मानव ये जाने, ये अनमोल घड़ियां, ये अवतार तेरा। हे निर्मल माँ, हे निर्मल माँ, तेरा प्यार मोक्ष का आनंद है माँ। జై శ్రీ మాతాజీ. ఈరోజు ధ్యాన కార్యక్రమానికి హాజరైన అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనము శ్రీ మాతాజీ దగ్గర నుంచి ధ్యానం చేసుకోవడానికి అనుమతిని కోరుకుంటూ శ్రీ మాతాజీ గారి ముందు నమస్కరించుకొని బంధం తీసుకొని, కుండలిని ఉత్తానం పరుచుకొని బంధం తీసుకుందాం. ముందుగా మనము మన 2 చేతులు భూమాత మీద ఉంచి భూమాతని ఇలా ప్రార్థిద్దాం. నాలో ఉన్న సమస్త దోషాలు, బాధలు అన్ని భూతత్వం ద్వారా తీసుకొని
మాకు ఈరోజు ధ్యానం చేసుకోవడానికి సమతుల్య స్థితిని ప్రసాదించండి తల్లి. ఇక్కడ మనం ఒకసారి ఆది భూమాత మంత్రం తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఆది భూమాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇప్పుడు మనం శ్రీమాతాజీ చిత్రపటం మన హృదయంలో నిలుపుకొని ముందుగా మహామంత్రం గణేష్ మంత్రం తీసుకుందాం. त्वमेव साक्षात् श्री महालक्ष्मी महासरस्वती महाकाली त्रिगुणात्मिका कुण्डलिनी साक्षात्
ఇప్పుడు మనము మన ఇడానాడిని శుభ్రపరచుకుందాం. మన కుడి చేతిని భూమాత పైన ఉంచుతూ ఎడమ చేతిని శ్రీమాతజీ గారి వైపు చూపిస్తూ శ్రీమాతజీ, నా ఇడానాడిలో ఉన్న అన్ని సమస్యలు, బాధలు, నా ఎడం వైపు ఉన్న అన్ని ఆలోచనలు భూతత్వం ద్వారా తొలగించండి తల్లి. నాకున్న అన్ని శారీరక మానసిక సమస్యలు తీసివేసి నా ఇడానాడిని శుభప్రదం, మంగళప్రదం చేయండి తల్లి. మహాకాళి భైరవనాథ్ మంత్రం తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాకాళీ సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇప్పుడు మన కుడి చేతిని ఒళ్ళో ఉంచుకొని ఎడమ చేతిని ఆకాశం వైపు చూపిస్తూ మనం శ్రీమాతజీని ఇలా ప్రార్థిద్దాం. శ్రీమాతజీ, నా కుడి వైపు ఉన్న అన్ని సమస్యలు, బాధలు, ఆలోచనలు ఆకాశతత్వం ద్వారా తీసివేయండి తల్లి. నా కుడి నాడిలో ఉన్న అన్ని సమస్యలు, మానసిక, శారీరక అన్ని బాధలు నా కుడి వైపు ఉన్న అధికమైన వేడి ఆకాశతత్వం ద్వారా తీసివేయండి. ఇప్పుడు మనం ఇక్కడ మహాసరస్వతి శ్రీ హనుమాన్ సాక్షాత్ మంత్రం తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్
శ్రీ మహాసరస్వతి సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవి నమో నమః. ఇప్పుడు మన రెండు చేతులు ఒళ్ళో ఉంచుకొని మన యొక్క చిత్తాన్ని మన మధ్య నాడి పైన నిలుపుకొని ఇక్కడ మనం శ్రీమాతజీని మనకు సమతుల్యమైన స్థితిని ప్రసాదించమని కోరుకుందాం. శ్రీమాతజీ నా రెండు నాడులను సమతుల్య స్థితిలో ఉంచండి తల్లి. నాకు వర్తమాన స్థితిని ప్రసాదించండి. ఇప్పుడు మన చిత్తాన్ని మనం మూలాధార చక్రం పైన నిలుపుకొని ఇక్కడ మనం శ్రీమాతజీని ఇలా ప్రార్థిద్దాం. శ్రీమాతజీ, మాకు మా మూలాధార చక్రంలో అమాయకత్వము, పవిత్రత, వివేకము, విచక్షణ, జ్ఞానం ఈ 4 గుణాలను మాలో బలపరచండి తల్లి. ఇప్పుడు మన చిత్తాన్ని మూలాధార చక్రం దగ్గర నుంచి మెల్లగా స్వాదిష్టాన చక్రానికి తీసుకొద్దాం. ఇక్కడ మనం ఇలా ప్రార్థిద్దాం. శ్రీమాతజీ, మాకు నిర్మలమైన, శుద్ధమైన, దైవికమైన జ్ఞానాన్ని ప్రసాదించండి. పవిత్రమైన సృజనాత్మక శక్తిని ఇవ్వండి. మమ్మల్ని శుద్ధమై శుద్ధ విద్యలో మమ్మల్ని బలం చేయండి. ఇప్పుడు నెమ్మదిగా మన నాభి చక్రంలోకి మన చిత్తాన్ని నాభి చక్రం పైన నిలుపుకుంటూ ఇక్కడ మనం ఇలా ప్రార్థిద్దాం. శ్రీమాతజీ, మాకు నిజమైన సంతృప్తిని, ప్రశాంతతని, ఇవ్వండి తల్లి.
శ్రీమాతాజీ, మీ దయ వలన మేము ప్రశాంతంగా సంతృప్తిగా ఉన్నాం తల్లి. ఇప్పుడు చిత్తాన్ని మెల్లగా నాభి చుట్టూ ఉన్న భవసాగరం పైన నిలుపుకొని మనం ఒక్కసారి శ్రీమాతాజీని ఇక్కడ మనందరికీ స్వయం గురు తత్వంలో బలం చేయమని ప్రార్థిద్దాం. శ్రీమాతాజీ, మమ్మల్ని అందరినీ స్వయం గురువుగా బలపరచండి తల్లి. ఇప్పుడు చిత్తాన్ని మెల్లగా మన మధ్య హృదయం చక్రంలో తీసుకుందాం. శ్రీమాతాజీ, మా హృదయ చక్రాన్ని శక్తివంతం చేయండి. మా నిజమైన ప్రేమను ప్రసాదించండి. అందరినీ మా హృదయంలో నుంచి, హృదయాంతరాల్లో నుంచి ఇతరులందరినీ ప్రేమించే బలాన్ని ఇవ్వండి. నిజమైన ప్రేమను వ్యక్తపరిచే ఆత్మస్థైర్యాన్ని ఇవ్వండి. మమ్మల్ని అందరినీ మా హృదయ చక్రంలో బలం చేయండి తల్లి. ఇప్పుడు చిత్తాన్ని మెల్లగా మన విశుద్ధి చక్రంలో తీసుకెళ్దాం. హృదయంలో ఉన్న మన నిజమైన ప్రేమను విశుద్ధి ద్వారా వ్యక్తపరిచి శక్తినివ్వండి తల్లి అని మనం శ్రీమాతాజీని ఇక్కడ ప్రార్థించుకుందాం. మా హృదయాల్లో ఏముందో అదే మేము మాట్లాడే విధంగా మమ్మల్ని బలం చేయండి. నిజమైన ప్రేమను, సహజోగాన్ని ఇతరులకు చెప్పే విధంగా మా విశుద్ధిని బలం చేయండి తల్లి. ఇప్పుడు చిత్తాన్ని మన హంస చక్రం పైన నిలుపుతూ ఇక్కడ మన విచక్షణ శక్తిలో బలం కావాలి, మనల్ని బలం చేయమని అడుగుతూ శ్రీమాతాజీ, మాకు నిజమైన విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదించండి.
ఇప్పుడు మెల్లగా మన ఆజ్ఞా చక్రంలో చిత్తాన్ని నిలుపుకొని శ్రీమాతిజీ మాకు నిజమైన త్యాగ బుద్ధిని, క్షమాగుణాన్ని ఇవ్వండి తల్లి. ఈ రెండు విషయాల్లో మమ్మల్ని బలం చేయండి. ఇప్పుడు చిత్తాన్ని మనం మన సహస్రారంలో నిలుపుకొని శ్రీమాతిజీ మా అందరిలో ఆత్మ సాక్షాత్కారాన్ని బలం చేయండి తల్లి. మన చిత్తాన్ని సహస్రారం పైన కొంచెం పైన నిలుపుకొని చైతన్యాన్ని అనుభూతి చెందుతూ శ్రీమాతాజీ గారి ప్రవచనం 1983 జూలై 23న ఇచ్చినటువంటి రితంబర ప్రజ్ఞ ప్రవచనం విందాం ఇప్పుడు మనం. My immense joy to see all of you here from various parts of this world. When your heart is so full, the words are too poor to carry the intensity. I wish you could understand that intensity through your heart. It's all being arranged, I think, by the Divine, that we should meet here, all of us, in such a wonderful surrounding, in the nature, that something great should happen to all of us, that we should achieve really something great this time. Now, as the time is short, I will tell you first of all a few things about meditation now. Then we'll have 2 more talks, I hope so. Meditation is a very general word. It is not a word that explains
all the 3 steps one has to take for meditating. But in Sanskrit language, they have very clearly said how you have to move in your meditation. First is called as dhyana, and second is called as dharana, and the third is called as samadhi. Luckily, Sahaja Yoga is such a thing that you get everything in a bundle. You avoided everything else and you got the samadhi part. That's the beauty of it. First is the dhyana. First, when you have seeking, you put your attention towards the object of your worship. That's called as dhyana. And the dharana is the one in which you put all your effort, concentrate all your effort. But this is all drama for people who are not realized. For them, it's just a sort of an acting that they do. But for a realized soul, it is a reality. So the first, the dhyana you have to do. Some do it of the form, another of the formless. But you are so fortunate that the formless has become a form for you. No problem, you don't have to go from form to formless or formless to form. It's all there in a bundle. So you concentrate or think of some deity or some point for Nirakar, for the formless, or of Nirakar itself. It's also a mental projection as long as you are not a realized soul. But once you are realized, you have to just think of dhyana, whom you are going to concentrate, or you can say on meditate. But once you start meditating on a person, your attention starts moving. That is also possible after realization. Though it's in a bundle, but some people have it part of it like that. So when you meditate, still your attention can get disturbed every moment. It can happen depending on the intensity of your concentration. So there are some Sahajogis I have seen, they are cooking and there's another one who's meditating. The meditating one will say, "Oh, I can smell it is burning." So there is no dharana. Dhar means a flow, continuous flow. So there is no dharana. Dhyana is there, but not dharana. The second part of it is very important. That you have to put your attention continuously onto your deity. Then you develop a state which is called as dharana, in which your attention becomes one with the deity.
But when these mature, the third stage of samadhi comes in. Now for people who think that without realization they can do it, I think they are absolutely mistaken. But after realization also, when the dharana is established, you have to get to the position where you become samadhi. Now what is that state? When that state comes into your mind, then whatever you do, the deity that you worship, you see that deity in your work. Whatever you see the deity giving you the show. You can put it like that. Whatever you hear, you find the deity telling you the truth. Whatever you read, you find there what the deity would tell you. So, in that state, whatever you do with your eyes, nose, and all these organs, all that becomes a kind of a manifestation of the deity whom you worship. Automatically. You don't have to think, now I must concentrate, all right, I will not have these thoughts, I have to now think about this. It becomes automatically that. You read a book, in that book immediately you find what is good for Sahaja Yoga. It is a book which is anti-God, you discard it. Just call Marina there. But if you have a problem, you see that it must be for some lesson to me. That it is to teach me some experience. It is the manifestation of the deity itself. For example, a lady feels she is going to have an abortion, take a position. So one person who is not yet in samadhi avastha or condition will say, oh God, I am such a Sahajogi, I have done so much for mother, I went all the way to Pulbarao thing, and despite that, see, this is the problem. But another would say that, all right, let me try. I'll go and tell mother on the photograph or maybe telephone something. And he'll find, to his surprise, that it's all done. It's perfectly all right. This is only possible if you are a realized soul, otherwise not possible. So the state that is awakened within you is a new state of mind. In Sanskrit language, it has a very beautiful name, is Rutambhara Pradnya, which is a very difficult name. Rutambhara Pradnya. Rutambhara means the whole. Rutambhara is the name of the nature. And that the whole nature one feels is enlightened. I'll give an example. When a child is to be born, the mother starts lactating automatically. The nature itself works out for the birth of the child. In the same way, when this Rutambhara Pradnya start expressing itself only for Sahajogis, nobody else, you are amazed how things work out suddenly. Rutambhara Pradnya, it works out. Now the time is very short, but I'll give you an example. I came to Brighton
And Jason said, Mother, let's have Guru Puja in Brighton. I said, all right, have it. But you find out the place. So he went to the university, said the university people will help, but it's rather small. And I said, but ask them. But no, it's booked on Guru Puja. Then I said, then what can you do? He said, then what to do, Mother? I said, you try somewhere else just now. Telephone to somebody else. So went through Yellow Pages, I don't know what, and he telephoned and they said, we have a place, a beautiful place. And you come along and have lunch with us. And just he came there, went there. He had a very nice lunch. They were very happy. They were to accommodate everyone. They were very nice. And he was amazed how everything has worked out so well. So the Rutambara Pradnya has started working in your favor. You all tell me, this is a miracle that has happened, Mother. We don't know how it has happened. I'll give you an example yesterday. We were doing something with the cement and the Italian boy said that we'll need 2 bags of cement. I said, you carry on, it won't finish. Even before I was leaving, they were carrying on. Still not finished. Now cement of all the things, imagine. So this special thing is your own state where you are feeling the oneness with the nature and the nature is feeling oneness with you. So the divine itself is expressing through nature, through various happenings, through various incidents, the love, the protection, the attention that the divine is giving. And there's no end to it. It just happens. And people don't know how it happens. But that is what is the state of samadhi. But there could be people, if I tell them, will you do this? Oh no, Mother, the shop will be closed. Oh, they won't do it. That's not all right. They go on like that. And there are people who say no. Let's see if Mother has said maybe. I'll give you another simple example. Very simple, absolutely gross, but it's there. One day Mr. Srivastava, he takes one type of tea, very English. And he wouldn't like other tea, you see, so he told me, oh God, we have finished with the tea and what to do tomorrow morning. I said, it's all right, let us go to the tea shop. So he said, it is 8 o'clock in the night, and what do you mean? They'll all laugh at us, there's no shop at 8 o'clock open. That tea center. I said, let's go, what's the harm? I'm just saying, let's go. But he said, what absurd things you are saying? I said, all right, absurd, whatever, let's go. So he wouldn't listen, so I told the driver, all right, let's drive down. We went there. And the lights were on. We said, how is it? The lights are on. So we walked in, you see, very peevishly. And they all were there standing, oh, we've been waiting for you such a long time, and you are the last to come, just imagine. So I asked my husband, he said, I forgot we had a reception here. And they said, you are the last to arrive. And they said, all right, doesn't matter, but you'll have your presents. So they gave us 2 tins each of tea. There are 1,001 examples like that. Today, like some were trying to push the bed. No, the 3 of them were trying. It would not push. I said, all right, I'll push it. I just put my nabi there. I didn't push anything. It just pushed. Because of Rutambara Pradnya. But this is not chamatkar or anything. It exists in the divine, the capacity to manifest its love, to show that you are the saints. You are the chosen ones of God. But you accept that situation first. But if you behave like all other normal people, oh God, the shops are closed and that man is so difficult and I don't think it will happen. Never happen.
But you must know you are saints, chosen and given birth by me, the form and the formless. So this prajna is going to manifest, is manifesting every moment. Be prepared, be happy, welcome it, and accept that you are there. The level is different. What's done? Right? Huh? 5 minutes more. I shouldn't do anything that side. All right. Now the time has come for Sahaja Yoga to change its level. We have to change. We have to go higher. The level has to come up. But Sahaja Yoga is such a cosmopolitan thing that we have got the worst bhoots to the highest on the same plate. Now some of them are round ones, which are the ego-oriented ones who roll all the time. You don't know how to raise the plate. If you raise the plate, they'll roll down. So you are frightened, you have to hold them. And there are some who are squares. And the squares ones are carrying other squares on their heads like boots. So if you raise them, they may all topple down. Or maybe the boots might fall off, God knows. But there are third type who are prisms, or like pyramids, who are nicely settled down. Whatever level you raise them, they are stuck there. So those who are at the periphery are a problem, definitely, for me. Because in my compassion, I cannot throw them out. And we have to help them to come out. By really now telling them that they have to rise. How long are we to wait for them? Everyone has to see that the peripheral people are brought in properly so that they don't go out of Sahaja Yoga. Compassion is all right, but not at the cost of keeping the level of Sahaja Yoga lower. Never. We have to raise the level of people who are well settled in Sahaja Yoga. So everybody must try to settle down and come up to minimum standards at least. Otherwise, I'm sorry, many will be sieved out. That's for the 5 minutes. I'll have another, I think, 1 hour or so, 1.5 hours later on today. Thank you very much. I would say that somebody should translate it. If
జై శ్రీ మాతాజీ. మనం శ్రీ మాతాజీ గారి ప్రవచనం నుండి కొన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రీ మాతాజీ ఇలా చెప్తున్నారు: ప్రపంచం నలుమూలల నుండి విచ్చేసిన అందరినీ చూస్తుంటే నాకు అపారమైన ఆనందం కలుగుతుంది. హృదయం నిండుగా ఆనందం ఉన్నప్పుడు ఆ తీవ్రతను మాటలతో వ్యక్తీకరించలేము. మీ హృదయం ద్వారా ఈ తీవ్రత స్పందనను మీరు కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇటువంటి ఆహ్లాదకరమైన ప్రకృతి పరిసరాల్లో మనమందరం ఇలా కలుసుకోవాలని, మనందరికీ ఏదో మహత్తరమైన అనుభవం కలగాలని బహుశా భగవంతుడిచే ఇది ఏర్పాటు చేయబడింది అనుకుంటాను. ఈ పర్యాయం తప్పకుండా మనం వాస్తవమైన ఏదో ఒక గొప్ప అనుభూతిని సాధించాలి. కాబట్టి ముందుగా ధ్యానం గురించి కొన్ని విషయాలు మీకు చెబుతాను. ధ్యానం అనేది చాలా సాధారణమైన పదం, కానీ ఇది ధ్యానం చేయడానికి అవసరమైన 3 మెట్ల గురించి వివరించే ఒక్క మాట కాదు. ధ్యానంలో ఉన్నప్పుడు మీరు ఎలా మెలగాలి అనే విషయం సంస్కృత భాషలో చాలా వివరంగా చెప్పబడింది. మొదటి మెట్టు ధ్యానం, రెండవది ధారణ, మూడవది నిర్విచార స్థితి. అదృష్టవశాత్తు సహజ యోగంలో ఇవన్నీ ఒకే దానిలో ఇమిడి ఉన్నాయి. మిగతావన్నీ వదిలేసిన మీకు నిర్విచార స్థితి లభిస్తుంది. అదే సహజయోగంలో ఉన్న గొప్పతనం. మొదటగా ధ్యానం అంటే ఏమిటో తెలుసుకోండి. మీకు సత్యాన్వేషణపై అభిలాష ఉన్నప్పుడు మొదటగా మీరు కొలిచే దైవంపై మీ యొక్క చిత్తాన్ని నిలపండి. దానిని ధ్యానం అంటారు. ఇక ధారణ అంటే ధ్యానం కోసం మీరు ఏకాగ్రతతో చేసే సంపూర్ణ ప్రయత్నం. కానీ ఆత్మ సాక్షాత్కారం పొందని వ్యక్తులకు ఇదంతా ఒక నాటకం. అయితే ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తికి ఇది ఒక వాస్తవం. అందుచేత ముందుగా మీరు ధ్యానం చేయాలి అని అంటున్నారు. కొంతమంది సాకారమును, మరికొందరు నిరాకారమును ధ్యానం చేస్తారు. మీరెంతటి అదృష్టవంతులో మీరు ధ్యానం చేసే నిరాకార శక్తి సాకారముగా మీ ముందు ఉంది. మీరు ఇట్టే కష్టపడవలసిన పని లేదు. నిరాకారం నుండి సాకారంలోనికి, సాకారం నుండి నిరాకారంలోనికి వెళ్ళవలసిన పని లేదు. రెండు ఒకే చోట కలిసి ఉన్నాయి. అందుచేత మీరు ఏకాగ్రతతో మీ దేవతను స్మరించుకోండి, లేదా అదృశ్య రూపంలో నిరాకారములు తలుచుకోండి, లేదా నిరాకారము పైన మీ చిత్తాన్ని కేంద్రీకరించండి. ఆత్మ సాక్షాత్కారం పొందనంత వరకు ఇదంతా ఒక మానసిక పథకం లాగానే ఉంటుంది. ఒక్కసారి మీరు ఆత్మ సాక్షాత్కారం పొందారనుకోండి, మీరు ఎవరి మీద మీ చిత్తాన్ని నిలుపుతారు, లేక ఎవరి గురించి ధ్యానిస్తారు అని ఆలోచించారు. ఒక్కసారి కనుక మీరు ఎవరినైనా ధ్యానించడం మొదలు పెడితే మీ చిత్తం అటువైపుగా వెళ్తూ ఉండడం జరుగుతుంది. ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత ఇది సాధ్యమవుతుంది. అయితే ఇవన్నీ కలిసి ఒక మూటలాగా ఉంటుంది. కొంతమందికి ఇందులో కొంత ప్రవేశం ఉంటుంది. మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మీ యొక్క చిత్తం క్షణక్షణం చంచలమవుతూ ఉంటుంది. మీ ఏకాగ్రత యొక్క తీవ్రతను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. నేను కొంతమంది సహయోగులను గమనించాను. వారిలో కొందరు వంట చేస్తున్నారు, మరికొందరు ధ్యానంలో ఉంటున్నారు. అయ్యో, ఏదో వాసన వస్తుంది అని ధ్యానం చేస్తున్న ఒక సహయోగి అంటాడు. అంటే అతనిలో ధారణ లేదు. ధార అంటే ప్రవహించడం, ధారాళమైన ప్రవాహం. కాబట్టి అటువంటి వ్యక్తి ధారణలో లేడు. అంటే ధ్యానం ఉంది కానీ ధారణ లేదు. దీనిలో రెండవ స్థితి చాలా ముఖ్యమైనది. అదేమిటంటే మీరు స్మరించే భగవంతుడి పైన మీ యొక్క చిత్తమును సదా నిలిపి ఉంచాలి. అప్పుడే ధారణ అనే స్థితిని మీరు అభివృద్ధి చేసుకుంటారు.
ఈ స్థితిలో మీ చిత్తం భగవంతుడితో ఒక్కటిగా అవుతుంది. ఎప్పుడైతే మీలో ఈ ధ్యాన ధారణ స్థితులు మీలో సంపూర్ణ వికాసం పొందుతాయో అప్పుడు మీరు సమాధి స్థితి చేరుకుంటారు. అంటే నిర్విచార స్థితి కలుగుతుంది. ఆత్మ సాక్షాత్కారం పొందకుండానే ఈ స్థితిని సాధించగలమని ఎవరైనా భావిస్తే వారు చాలా పొరపాటు పడ్డట్టే అని నేను అంటాను అని స్మాతిజీ అంటున్నారు. అయితే ఆత్మ సాక్షాత్కారం పొందిన తరువాత కూడా ధారణ స్థితిని పొందినప్పుడు మీరు నిర్విచార స్థితి చేరే స్థాయిలో ఉండాలి. ఆ స్థాయి ఎటువంటిది? ఆ స్థితిని మీరు చేరుకున్నప్పుడు మీరు ఏ దేవత పైన మీ చిత్తం లగ్నం చేసి పూజిస్తున్నారో ఆ దేవత మీకు తలచిన పనులు నెరవేరుస్తుంది. మీరు ఏది చూసినా అక్కడ ఆ దేవత అంతా తానే నిర్వర్తిస్తున్నట్టుగా కనపడుతుంది. దానిని మీరు ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. మీరు ఏది వినినా ఆ దేవత యొక్క సత్యవాక్కుగా వినిపిస్తూ ఉంటుంది. మీరు ఏది చదువుతున్నా అక్కడ ఆ దేవత చెప్పేవే కనపడతాయి. ఆ స్థితిలో మీరు మీ కళ్ళు, ముక్కు వగైరా మిగతా అవయవాలతో చేసే ప్రతి కార్యం మీరు పూజిస్తున్న ఆ భగవంతుని ఒక రకమైన చర్యగా తనంతట తానే స్పష్టమవుతూ ఉంటుంది. నేను ఏకాగ్రతతో ఉండాలని, ఏ ఇతర ఆలోచనలు పెట్టుకోకూడదని, ప్రస్తుతం ఫలానా దాని గురించి ఆలోచించాలి అని ఈ విధంగా మనం భావించనక్కర్లేదు. అవన్నీ వాటంతట అవే జరిగిపోతూ ఉంటాయి. మీరేదేమైనా ఒక పుస్తకం చదువుతూ ఉంటే సహజయోగానికి పనికొచ్చే విషయాలు మీకు ఆ పుస్తకంలో కనపడతాయి. మీకు ఏదైనా ఒక సమస్య ఎదురైనప్పుడు ఇది నాకు గుణపాఠం నేర్పడానికి వచ్చి ఉంటుంది, నాకు అనుభవమును కలుగజేయడానికి వచ్చి ఉంటుంది అని అనుకోండి. ఇది దైవం యొక్క ప్రత్యక్ష గుణపాఠం. ఉదాహరణకు ఒక గర్భిణీ స్త్రీ గర్భస్రావం జరిగే పరిస్థితిలో ఉంది. ఆ సమయంలో సమాధి స్థితికి ఇంకా చేరుకొని ఆ వ్యక్తి ఇలా అనుకుంటుంది: ఓ భగవంతుడా, నేను శ్రీమాతాజీకి ఎంతో సేవ చేసిన సహయోగిని. ఆమె దర్శనార్థం ఈ ఊరికి వచ్చాను, కానీ నాకు ఏమిటి ఈ సమస్య వచ్చింది అని. అయితే మరొక సహయోగి ఇలా అనుకుంటాడు: సరే, ఇప్పుడు నేనేదో ఒక ప్రయత్నం చేయాలి. శ్రీమాతాజీ చిత్రపటం ద్వారానో ఫోన్ ద్వారానో ఏదో విధంగా ఈ సమస్యను శ్రీమాతాజీ దృష్టికి తీసుకువెళ్తాను అని భావిస్తాడు. అంతే, ఆ సమస్య అక్కడితో పరిష్కారం అయిపోతుంది. అంతా సవ్యంగా జరిగినందుకు అతను ఆశ్చర్యచకితుడవుతాడు. మీరు ఆత్మ సాక్షాత్కారి అయితేనే ఇది సాధ్యపడుతుంది. అలా కాని వారికి ఇది అసాధ్యం. మీలో జాగృతి అయిన ఈ నూతన మానసిక స్థితి సంస్కృతంలో రితంబర ప్రజ్ఞ అనే అందమైన పేరుంది. అది పలకడానికి కష్టమైన పేరు. రితంబర అంటే ప్రకృతి స్వభావము. తన యొక్క ప్రకృతి ప్రకాశవంతమైనట్లుగా కనిపిస్తుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. స్త్రీ ప్రసవించడానికి ముందుగానే తల్లిలో పాలు ఉత్పత్తి కావడం ప్రకృతి సిద్ధంగా జరుగుతుంది. పసిపిల్ల జననానికి ప్రకృతి తోడ్పడుతుంది. ఆ విధంగా ఈ రితంబర ప్రజ్ఞ ఎవరి కోసమో కాకుండా కేవలం సహజోగుల కోసం పనిచేయడం మొదలుపెట్టినప్పుడు అకస్మాత్తుగా జరిగే కార్యక్రమాలు చూసి మీరు ఆశ్చర్యపోతారు. ప్రస్తుతం సమయం చాలా తక్కువగా ఉన్న ఇంకొక ఉదాహరణ చెప్పుకుందాం. శ్రీమాతాజీ ఇలా అంటున్నారు: నేను బ్రిటన్ నగరానికి వెళ్ళినప్పుడు ఒక సహజోగి శ్రీమాతాజీని ఇక్కడ పూజ జరుపుకోవడానికి అనుమతించండి అని అడుగుతారు. అప్పుడు శ్రీమాతాజీ అలాగే జరపండి, అయితే దానికి అనుకూలమైన ప్రదేశాన్ని చూడండి అని చెప్తారు. అతను యూనివర్సిటీకి వెళ్ళి ప్రయత్నం చేసి వచ్చాడు. అది చాలా చిన్న స్థలం అని చెప్పాడు. అయినా పర్వాలేదు, అడగమన్నాను. వారు అది గురు పూజ నాటికి ఖాళీ ఉండదు అని చెప్పారు. పోనీలే, దానికి నువ్వేం చేయగలవని శ్రీమాతాజీ అన్నారు. తిరిగి అతను శ్రీమాతాజీ ఇప్పుడు ఏం చేయాలి అని అడిగారు. మరో ప్రాంతంలో ఎక్కడైనా చూడు, లేకపోతే ఎవరినైనా ఫోన్ చేసి కనుక్కోమన్నాను. అతను ఎవరికో ఫోన్ చేశాడు. మా దగ్గర బ్రహ్మాండమైన స్థలం ఉంది, తొందరగా వచ్చి చూడమన్నారు. ఆ తర్వాత అతను వెళ్ళాడు. వారి ఆహ్వానంపై అక్కడ భోజనం చేసి
అక్కడ పూజకు వచ్చిన ప్రతి ఒక్కరికి వారు వసతి కల్పించారు. వాళ్ళు ఎంతో మంచివారు. ప్రతి కార్యక్రమం కూడా చాలా చక్కగా నిర్వహింపబడినందుకు అతడు చాలా ఆశ్చర్యచకితుడైనాడు. అంటే ఇక్కడ రితంబర ప్రజ్ఞ మీకు సానుకూలంగా పనిచేయడం జరిగింది. మీరందరూ నా దగ్గర చెప్తూ ఉంటారు, శ్రీ మాతాజీ మాకు ఇలా జరిగింది, అలా జరిగింది, అద్భుత సంఘటనలు జరిగాయి అని. కానీ అవి ఎలా జరిగాయో తెలవడం లేదని అంటారు. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను. ఒక సిమెంట్తో ఏదో పని చేయిస్తున్నాము. ఒక ఇటలీ దేశస్థుడైన పనివాడు 2 సంచుల సిమెంట్ కావాలని అడిగాడు. సరే అలాగే పని మొదలుపెట్టు, కానీ ఆ పని పూర్తవదని చెప్పాను. నేను బయటకు బయలుదేరే ముందు కూడా వారు పని చేస్తూనే ఉన్నారు. అయినా అది పూర్తి కాలేదు. అది అసలే సిమెంట్తో పని, ఊహించండి. కాబట్టి ఈ ప్రత్యేకత మీ యొక్క స్వయం స్థితి. ఇక్కడ మీరు ప్రకృతిలో ఒక ప్రకృతి మీతో ఒకటి అయిన అనుభూతి పొందుతారు. భగవంతుడు మనకు ప్రసాదించే తన ప్రేమను, సంరక్షణను, శ్రద్ధను ప్రకృతి ద్వారా, వివిధ అనుభూతుల ద్వారా, అనేక సంఘటనల ద్వారా మనకు తెలియపరుస్తాడు. దానికి అంతం లేదు. అది అలాగ సునాయాసంగా జరిగిపోతుంది. అది ఎలా జరిగిందో ఎవ్వరికీ అర్థం కాదు. అదే సమాధి స్థితి, అంటే నిర్విచార స్థితి. కొంతమందిని ఈ పలానా పని చేస్తారా అని అడిగితే శ్రీ మాతాజీ, అప్పుడు వాళ్ళు శ్రీ మాతాజీ ఆ దుకాణం కట్టేసి ఉంటుంది అంటారు. ఏవో సాకులు చెప్తారు. అయితే కొందరు ప్రయత్నం చేద్దాం, శ్రీ మాతాజీ గారు చెప్పారంటే బహుశా అవుతుందేమో అని భావిస్తారు. ఇక్కడ మా ఇంట్లో జరిగిన చిన్న ఉదాహరణ చెప్తాను అని శ్రీ మాతాజీ చెప్తారు. చాలా సాధారణమైన చిన్న సంఘటన. శ్రీవాస్తవ గారికి ప్రత్యేకమైన టీ అంటే చాలా ఇష్టం. ఆ టీ తప్ప వేరే రకం టీ తాగరు. ఆ రోజు మా ఇంట్లో టీ పౌడర్ అయిపోయింది. ఉదయానికి టీ పౌడర్ లేదు, ఎలాగా అనుకున్నాం. సరే పదండి దుకాణానికి వెళ్ళి కొనుక్కొద్దాం అన్నారు. ఈ రాత్రి సమయంలో టీ పొడి అమ్మే దుకాణాలు తెరిచి ఉండవు, సరికదా. వాళ్ళు మనల్ని చూసి నవ్వుకుంటారు. నువ్వు చాలా అసందర్భంగా మాట్లాడుతున్నావు అని ఆయన అన్నారు. వెళ్ళి చూస్తే తప్పేం లేదు కదా, వెళ్దాం పదండి అన్నాను. చిరాగ్గా బయలుదేరి మేము వెళ్ళేసరికి అక్కడ షాప్లో దీపాలన్నీ వెలుగుతూ ఉన్నాయి. వారందరూ చాలాసేపటి నుంచి మా కోసం ఏదో ఎదురు చూస్తున్నట్టుగా చెప్పారు. ఆఖరిగా వెళ్ళింది మేమే. అక్కడ మా వారు అడిగాను, విషయం ఏమిటి అని. వీళ్ళు మనల్ని రిసెప్షన్కి పిలిచారు, ఆ విషయం నేను మర్చిపోయాను అని అన్నారు. ఆ షాపు వారు అప్పుడు మా ఇద్దరికి చెరో డబ్బాల టీ పౌడర్ బహుకరించారు. ఇలా చాలా కొన్ని వేల అనుభవాలు చెప్పగలను. ఈ రోజున మా ఇంట్లో ఏమైందంటే, 3 వ్యక్తులు ఒక పరుపును లోపలికి నెట్టుతున్నారు. 3 నెట్టుతున్నా అది కదలడం లేదు. ఉండండి, నేను మీకు సహాయం చేస్తానని అన్నాను. నేను నా నాభిని ఆనించాను, కానీ నెట్టలేదు. దానంతట అది లోపలికి జరిగిపోయింది. దీనికి రితంబర ప్రజ్ఞే కారణం. ఇదేమీ వేరే చమత్కారం కాదు. దైవికమైన ప్రేమ శక్తితో మీరు నింపబడ్డారని తెలియజేయడానికి భగవంతునిచే ఎంపిక చేయబడ్డ పుణ్య పురుషులు మీరు. అయితే ముందుగా మీరు ఈ పరిస్థితిని అంగీకరించాలి. అంతేకాని మిగతా సాధారణ వ్యక్తుల్లాగా అయ్యో దుకాణాలు మూసివేస్తారనో, లేక ఆ మనిషి చెప్పిన మాట వినడనో, ఇది జరిగే పని కాదనో అనుకుంటే ఎప్పటికీ ఏదీ జరగదు. మీరు పుణ్యపురుషులని తెలుసుకోవాలి. మొదట మీరు నాచే ఎంపిక చేయబడ్డారు. సాకార నిరాకారములన్నీ నాచే సృష్టింపబడ్డాయి. అందుచేత ఈ ప్రజ్ఞ ప్రతి క్షణం సృష్టింపబడుతూ ఉంటుంది. దానికి సంసిద్ధులై ఉండండి, ఆనందంగా ఉండండి, దాన్ని ఆహ్వానించండి. మీరు అందులో ఉన్నట్టుగా అంగీకరించండి. ఇప్పుడు సహజయోగానికి తన స్థాయిని పెంచుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మనలో మార్పు రావాలి. మనం ఉన్నత స్థాయికి ఎదగాలి. మన స్థానం పెరగాలి. సహజయోగం ఎంతగా సర్వదేశములకు చెందిందయిందంటే, ఇక్కడ భయంకరమైన దుష్ట శక్తులు మనకంటే ఉచ్చ స్థితిలో అదే ప్లేట్లో ఉన్నాయి.
వాటిలో కొన్ని గుండ్రంగా ఉన్నాయి. అవి అహంకారపూరితంగా ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి. ఆ ప్లేటును పైకెత్తే విధానం మనకు తెలియదు. అలా ఎత్తడం జరిగితే అవి ప్లేట్‌లో నుంచి కిందకి జారి పడతాయి. అవి జారి పడిపోతుంటే వాటిని పట్టుకోవాలేమో అని మీరు భయపడుతూ ఉంటారు. అలాగే మరికొన్ని చతుర్భుజాలుగా ఉంటాయి. అవి మిగతా చతుర్భుజాలను దయ్యాల్లాగా తమ పైకి ఎక్కించుకుంటాయి. వాటిని మీరు పైకి లేపగలిగితే అవి కింద పడతాయి. ఆ దయ్యాలన్నీ జారి పడిపోతాయేమో ఆ సంగతి భగవంతుడికి తెలియాలి. కానీ వీటిలో కొన్ని పట్టాకారంలో ఉంటాయి. అవి అక్కడ చక్కగా స్థిరపడి ఉండి, అవి ఏ స్థాయికి లేపినా కానీ అక్కడే అతుక్కుపోయి ఉంటాయి. అవి జారిపడవు. కాబట్టి నాకున్న సమస్య ఉపరితలం అంచున ఉన్న వారితోనే. నాకు వారిపైన ఉన్న జాలి వలన వారిని బయటకు నెట్టివేయలేను. ఆ స్థితి నుండి వారిని దాటించాలి. అందుకోసం వారున్న స్థాయిని పెంచుకోమని వారికి నచ్చచెప్పాలి. వారిలో మార్పు కోసం ఎంతకాలం మనం ఎదురు చూడాలి? ఈ విధంగా అంచున ఉన్నవారు సహజయోగం నుండి బయటికి వెళ్ళిపోకుండా అందరూ చూసుకోవాలి. తగిన శ్రద్ధ వహించాలి. వారి మీద జాలి ఉండడం మంచిదే. కానీ అది సహజయోగ స్థాయిని దిగజార్చే విధంగా ఎన్నడూ ఉండకూడదు. సహజయోగంలో స్థిరపడిన వారందరూ తమ స్థాయిని పెంచుకోవాల్సి ఉంది. అందుచేత మీరందరూ బాగా స్థిరపడి కనీస స్థాయికి ఎదగాలి. అలా ఎదగకపోతే చాలామంది వడబోతలో సహజయోగం నుండి జారిపోతారు అని శ్రీమాతాజీ ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు. నితంబర ప్రజ్ఞ ఎలా పనిచేస్తుంది, దానిలో మనం భాగం కాకపోతే ఎలా ఉంటుంది అని మనకు చాలా చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పారు. సో ఈ విషయాలన్నీ మనము ఒక్కసారి మననం చేసుకొని మనలోకి గ్రహించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొద్దిసేపు ధ్యానంలో ఉందాం మనం ఇప్పుడు. మనం శ్రీమాతాజీ గారికి ఈరోజు ఈ ధ్యానం చేసుకోవడానికి మనకు అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ కుండల్ని ఉత్తానపరుచుకొని బంధం తీసుకుందాం. ఈరోజు ఈ ధ్యానం ఇంతటితో ముగించుకొని తిరిగి రేపు ఉదయం ధ్యానంలో మళ్ళీ అందరం కలుద్దాం. జై శ్రీ మాతాజీ.